హలో గైస్, లాస్ట్ టైం మనం వీడియోలో అయితే ఈ మిక్సర్ గురించి అయితే మనం ఫుల్గా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు చెప్పాను. నేను ఈ రోజు అయితే ఆ లైవ్ ఆడియో అయితే సెట్టింగ్స్ అండ్ ఈక్యూ ప్రీసెట్స్ ఏమైతే ఉన్నాయో, దీని ఈక్వలైజర్ అండ్ లో హై మిడ్ ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఓ వీడియో ద్వారా. ఈ వీడియోలో అయితే దాన్ని చూపిద్దాం. డైరెక్ట్గా మనం మిక్సర్ వ్యూలోకి వెళ్ళిపోతాం. హలో గైస్, లాస్ట్ టైం మనం వీడియోలో చెప్పినట్టుగానే ఈరోజు ఈ మిక్సర్లో ఈ మిక్సర్లో అయితే మనం ఆల్ ఈ ఉన్న ప్రీసెట్స్ అండ్ కానీ ఈక్యూ, దీనిలో ఉన్న రీవర్బ్స్ అండ్ ఈకోస్ అన్ని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ తీరులో అయితే మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియో అయితే స్పెషల్గా ఎవరికి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది చేయబడుతుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే అవసరం లేదనుకుంటున్నాను. కొద్దిగా చూసి నాది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, అది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సెక్షన్ ఒక ఛానల్ పెట్టాం కాబట్టి ఈ సెక్షన్ అంతా మన మైక్కి సంబంధించింది. ఇదంతా ఇది మీకు ఇంకా ఇంతే. మరి ఏ సెక్షన్ పెట్టుకున్నా సరే, ఏ మైక్ ఇప్పుడు 1, 2, 3, 4 మీరు దేనికి పెట్టినా సరే ఒకటే సెక్షన్లో ఇదంతా ఒకటే ఫామ్ రోడ్ అవుతుంది. కానీ నేను 4లో పెట్టాను. ఈ కెమెరాకి ఈ యాంగిల్స్ అన్ని దగ్గరలో ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో పెట్టాను. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఈ 3 చెప్పాం కదా, హై, మిడ్, లో, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి. ఇప్పుడు సపోజ్ నా వాయిస్ కొంచెం బేస్గా ఉంది, ఆ బేస్ని కొంచెం ట్రిబుల్ పెంచి కొంచెం ఒక గిప్స్ సౌండ్ లాగా తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడు, హలో హలో చెక్, హలో హలో హలో, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నా వాయిస్ బేస్ వాయిస్కి వస్తుందా, కొంచెం హైయర్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తగ్గిస్తాను చూడండి. హలో చెక్ లైట్గా పెట్టాను. దీన్ని బట్టి మీకు కొంచెం అర్థం లేదు, వాయిస్ వేరీ అయింది. ఇప్పుడు బేస్ నుంచి కొంచెంగా ట్రబుల్ పెరిగింది, అంటే హైస్ కొంచెం పెరిగినాయి. మీకు నా వాయిస్లో ఉన్న షార్ప్నెస్ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మిడ్ పెంచుతాను చూడండి. హలో చెక్, హలో హలో. ఇప్పుడు చాలా అయితే మారిపోయింది మీకు చూసారా. ఇప్పుడు బేస్ పెంచుతాను చూడండి. హలో చెక్ 1 2 3 మెట్రిక్స్టింగ్ చాలా వేరే అయింది. ఇదైతే మీరు ఇలా అయితే పెట్టకూడదు. ఇప్పుడు ఇదే కరెక్ట్ పద్ధతి కాదు. మిడ్ తగ్గించేసి బేస్ నోను ట్రేబుల్ లైట్గా పెడితే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది, సరిపోతుంది. ఇది వాల్యూమ్, మనం వాల్యూమ్ పెంచాం, వాల్యూమ్ తగ్గిస్తున్నాను. వాల్యూమ్ సింపుల్ ఇది. తర్వాత మీకు ఈక్యూ అంతే, సేమ్ మీకు వాయిస్ ఎలా కావాలనుకుంటే అలా. ఇప్పుడు సపోజ్ చాలా బేస్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి లైట్గా అవసరం అనుకుంటే లైవ్లో మాత్రమే మీరు బేస్ లైట్గా తగ్గించి బేస్ని ట్రబుల్ పెంచి కొద్దిగా షార్ప్ పెంచితే ఇది ద ఎక్సలెంట్. ఇలా అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది బేస్ వాయిస్కి మాత్రమే. తర్వాత మీకు లేదు లో ఎక్కువ అదే హై ఎక్కువ ఉంది వాళ్ళ వాయిస్లో, ఇప్పుడు లైట్గా బేస్ పెంచాలనుకుంటే ఇది బేస్ ఆప్షన్, ఇది బేస్ పెంచుకోవడమే. ఇంకంతే, ఇంకా ఏం లేదు. మీరు ఓన్లీ మిడ్ ఎక్కువ పెడితే మాత్రం వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా వచ్చేస్తుంది. చాలా ఇంటాక్ కూడా అది కొంచెం ఇంటానికి కూడా బాగోదు. తర్వాత ఇప్పుడు ఇది వాల్యూమ్. ఇప్పుడు ఎవరైనా పాడుతూ ఉంటే దీన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడే మనకి ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా అవసరం అవుతాయి. ఇప్పుడు ఎఫెక్ట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీంట్లో 16 ఎఫెక్ట్స్ అయితే వచ్చినాయి. ఈ 16 ఎఫెక్ట్స్ని మనం రన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒకటి పెట్టి చూద్దాం. ఓన్లీ ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఓన్లీ హాల్ మాత్రమే ఉంది. హాల్ యాక్టివేట్ చేస్తున్నాను. 1లో హాల్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మైక్ పెంచుతాం. ఇప్పుడు ఎఫెక్ట్స్ నాబ్ ఇక్కడ ఉంది. ఇది మాస్టర్ ఎఫెక్ట్స్, ఇది ఎఫెక్ట్లకి ఇది మాస్టర్ కంట్రోల్. ఇది ఇప్పుడు ఇది లైట్గా ఇది లేపిన తర్వాత మనం ఇక్కడ మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పెంచుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా. ఇప్పుడు హాల్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మీరు హాల్ ఎఫెక్ట్ ఓవర్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి, ఇవి మిడిల్లో ఉన్నాయి. ఈ పారామీటర్స్ని మీరు తగ్గించుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఎలా ఉంది, లైట్గా తగ్గింది. లేదు నాకు ఇంకా వాయిస్ ఎక్కువగా ఉందనుకుంటే మాస్టర్ లైట్గా తగ్గించుకోండి, సరిపోతుంది. లేదు ఇది ఒక్కటే ఉంది, ఇండివిజువల్గా ఒక్కో ఛానల్కి మీరు 4 మైకులు పెట్టారు, ఒక్కొక్కరు వేరేగా రావాలనుకోండి, మీరు ఎక్కడ తగ్గించుకోండి. ఇది ఎక్సలెంట్ ఆప్షన్. ఇది ఇంకా తగ్గించుకోండి, సరిపోతుంది. లేదు నాకు ఇంకా వాయిస్లో మంచి పంచి రావాలి, మంచి బేస్ అయ్యి ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే 7 బ్యాండ్ ఈక్వలైజర్ ఇచ్చారు ఇక్కడ. ఈ 7 బ్యాండ్ ఈక్వలైజర్లో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైట్గా బేస్ పెంచండి, బేస్ పెంచి లైట్గా ట్రిబుల్ పెంచండి. పెంచిన తర్వాత మిడ్ని లైట్గా తగ్గించండి. ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఆడియో క్వాలిటీ మీరు వింటే ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఇలా బేస్ లేదు ఓవర్ అయిపోయింది అనుకుంటే లైట్గా తగ్గించండి. మీరు ఈ యాంగిల్లో అయితే మీరు పెట్టుకుంటే ఇక్కడ నుంచి బేస్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ట్రేబుల్, మధ్యలోదంతా మిడిల్, షార్ప్నెస్, ఈ బేస్ ఎక్సలెంట్గా ఈ ఆడియో మీద మీరు వింటే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. దాన్ని బట్టి మీరు చూడండి. నెక్స్ట్ మనకు హాల్ అయిపోయింది కదా, ఇలా పారామీటర్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
నేనైతే వీటిని మిడిల్లో పెట్టేస్తాను. మిడిల్లో పెట్టేసి నాకు ఇట్లా ఎలా కావాలంటే అలా పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తూ ఉంటాను నేను. తర్వాత ఇది హాల్ 2. ఏం లేదు, హాల్ 1కి హాల్ 2కి ఏంటంటే కొద్దిగా వేరేదే పెరుగుతూ ఉంటుంది. ఆ హాల్ ఎఫెక్ట్ అయితే కొంచెం పెరుగుతుంది అంతే. ఇంకా రూమ్ 1. హలో చెక్. రూమ్ 1 ఎలా ఉంది మీకు అర్థమైందా? రూమ్ 1 అంటే ఇలా ఉంటుంది. అదే కష్టమైన పని ఏం కాదు, మీరు తెలుసుకోవడం చాలా సింపుల్ పని. ఎఫెక్ట్స్ దింపుతో ఇప్పుడు మీకు సరిపోలేదు రూమ్ది, ఎఫెక్ట్ కొంచెం పెంచితే మీకు రూమ్ ఎఫెక్ట్. ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు లైవ్లో పెట్టినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లైవ్కి అయితే మీరు చాలా గమనిస్తే, మీరు ఒకసారి ప్రాక్టికల్ ఈ వీడియోలు చూడడం కాదు, లైవ్లో మీరు పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఆడియో కనెక్ట్ చేసే దానికి బాక్స్లకి చాలా వేరే తేడా ఉంటుంది. రూమ్ 2 ఇది చాలా లిటిల్ బిట్ డిఫరెంట్. రూమ్ ఇప్పుడు పెద్ద సైజ్ అవుతుంది. పెద్ద సైజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో రూమ్ అంటే ఏమీ లేదు. ఒక రూమ్లో మనం ఒక సోఫా బెడ్ అన్నీ ఎలా పెడితే ఎలా అయితే క్లోజ్ అయి ఉంటుందో ఆ టైప్. హాల్ అంటే ఏముంటుంది, హాల్లో ఏమి ఉండవు, ఓపెన్ హాల్లో మాత్రమే ఎలా ఉంటుందో ఆ సౌండ్ వస్తుంది. రూమ్ వచ్చేసి మనం ఏదైనా ఇప్పుడు ఫర్నిచర్ పెడతాం, లైక్ కుర్చీలు కానీ మన బెడ్ కానీ ఇవన్నీ పెట్టినప్పుడు ఎలా అయితే మనకు వస్తుందో అదే ఎఫెక్ట్లో అలా వస్తుంది. తర్వాత ఇది ఈకో అండ్ రివర్బ్. ఈ రెండు అయితే ఒక సింగింగ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. సింగింగ్ అయితే ఎక్సలెంట్. లేదు మీకు ఈకో ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది అనుకుంటే పారామీటర్ తగ్గించుకొని చూడడమే ఇంకే. తర్వాత ఇంకో ఎఫెక్ట్ డిలే. ఈ 20 times ఆఫ్ డిలే ఉంది. ఈ డిలే ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందంటే, అది మన మసీదులో అల్లా కూత వేస్తారు కదా, అల్లా గురించి చెప్తారు కదా 5ంటికి 1 గంటకి, ఆ టైంలో వాళ్ళకైతే ఎక్కువ ఉపయోగపడుతుంది. పారామీటర్ పెంచే కొందికి ఇలా వస్తుంది. ఇక అంతా డిలే ఎఫెక్ట్లే. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. మీరు ఎంత నొక్కినా సరే డిలే ఎఫెక్ట్ మాత్రమే వస్తుంది. ఇది మాత్రం లైవ్ స్పీచ్లకి అయితే ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా అదే మన ఎవరు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో, ఇక మన రాజకీయ నాయకులు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఇంకొంచెం చూద్దాం. 11 హలో చూసారా, అది ప్రోగ్రామింగ్ కొంచెం డిలే తీసుకుని ఆడియో మళ్ళీ మనకే వినపడుతుంది. ఇంకింతే. మీరు ఎప్పుడైనా సరే ఇంకా ఎఫెక్ట్ 1 నుంచి 5 లోపు అయితే ఎక్సలెంట్ మ్యాక్సిమం. ఇప్పుడు నేను 3 పెట్టాను అంటే రూమ్ 1. ఇది ఎక్సలెంట్ ఆప్షన్. మీరు వాయిస్ క్వాలిటీని అది వినొచ్చు. ఒక సింగింగ్ అయినా సరే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉన్న మిక్సర్స్ అయితే చాలా ఎక్సలెంట్. ఇవైతే చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకు అని అంటే వీటిలో ఈక్వలైజర్ ఒక ఆడియోని బేస్ ట్రేబుల్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా పెంచుతుంది, బూస్ట్ చేస్తుంది. ఈ బూస్ట్ చేసింది కాబట్టి ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీకు వాయిస్ తగ్గట్టు కావాల్సినట్టుగా తిప్పించుకోండి. ఇది గెయినర్. దీన్ని మినిమల్గా పెట్టేసుకోండి. మ్యాక్సిమం 70% అయితే మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మాస్టర్. ఇది యూఎస్బి. మనం యూఎస్బి ఏం పెట్టలేదు కాబట్టి చూపిస్తుంది. ఇన్బిల్ట్ బ్లూటూత్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా స్మార్ట్గా అయితే తయారైపోయినాయి మిక్సర్లు కూడా. ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతున్నాయి. అంతే, ఇంకా చాలా సింపుల్. ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సెక్షన్ అంతా చూసుకుంటే మీకు హై మిడ్లో మీకు ఎలా కావాలంటే అలా వాయిస్ సెట్ చేసుకోండి. నేను కొంచెం అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటే ఎక్సలెంట్, లేదనుకుంటే కామెంట్ చేయండి అర్థం కాలేదని. ఈసారి వేరే మిక్సర్తో చేయడానికి ప్రయత్నిస్తాను. గ్రాఫిక్ ఈక్వలైజర్ వల్ల అయితే మీకు ఈ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మిడిల్లో పెట్టేస్తాను చూడండి. ఇప్పుడు ఎలా ఉంది ఆడియో? ఇంతగా ఉన్నది స్వీట్నెస్ అయితే లేదు ఆడియోలో. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు పెంచుతాను చూడండి. ఈ గ్రాఫిక్ ఈక్వలైజర్తో ఇదే అడ్వాంటేజ్. వాయిస్ని పెంచేసి ఎక్సలెంట్గా అయితే అవుట్పుట్ని పంపిస్తుంది. ఇంక చాలా విధంగా ఎఫెక్ట్లు లేదు తగ్గించుకోనుకుంటే ఇంతే. ఇక ఇప్పుడు ఎఫెక్ట్ ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేకుండా ఉంది. ఇప్పుడు ఎఫెక్ట్ పెంచుతున్నాను చూడండి. ఎఫెక్ట్ పెంచాను. ఇక సింగింగ్లో అయితే లైవ్ పర్ఫార్మెన్స్లో అయితే ఎక్సలెంట్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. దాన్ని బట్టి మీరు మీ ఇష్టం. ఇది ఒకసారి చూసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నాకు బాగానే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. దాన్ని బట్టి సరి చేసుకుంటానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఉంటా మరి.